వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ట్యూటర్ వరల్డ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం మనం ఇక్కడ. ఓకే, సో ఈ ట్యూటర్ వరల్డ్ వెబ్సైట్లో వచ్చేసరికి మనం గూగుల్లో టైప్ చేస్తే ఈ ట్యూటర్ వరల్డ్, సో ఈ వెబ్సైట్కి మనం వచ్చేస్తాం. ఇక్కడ చూడండి, కొంచెం పైన చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఏవైతే ఉందో, మనం ఇందులో అబౌట్ అస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కెరీర్ అనేది ఒక ఆప్షన్ ఉందో ఇది క్లిక్ చేయండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు లైవ్ ఆన్లైన్ ట్యూటరింగ్ ఫర్ కేజీ టు 12th వాళ్ళకి ఆన్లైన్ ట్యూటరింగ్ చేసే వెబ్సైట్ అన్నట్టు. అంటే మనం ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ జాబ్, మంచి ఆపర్చునిటీ. సో మనం ఇక్కడికి వచ్చేసి అబౌట్ అస్లో కెరీర్లో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సపరేట్ సైట్ లింక్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఈ ట్యూటర్ ఫైండింగ్ ఏ జాబ్ మే బీ ఈజీ, బట్ ఫైండింగ్ వన్ యూ లవ్ ఈజ్ స్లైట్లీ హార్డర్. అంటే ఏదైనా జాబ్ వెతకడం అనేది ఈజీ, కానీ మనకు ఇష్టమైన జాబ్ వెతకడం అనేది ఓకేనా, సో అది కొంచెం డిఫికల్ట్ అన్నట్టు. సో అప్లై యాజ్ ఏ ట్యూటర్ అండ్ అప్లై ఫర్ అదర్ జాబ్స్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనం ఇక్కడ. సో ఫస్ట్ అయితే దానికంటే ముందు మనం ఇక్కడ కొన్ని హౌ ఇట్ వర్క్స్, ఎలా ఉంటుంది ఏంటి అనేది వీళ్ళు 2008 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. ఓకేనా, సిన్స్ 2008 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అవర్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ ది బెస్ట్ టాలెంటెడ్ నేచర్. సో వాళ్ళు ఏంటంటే మంచి టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ త్రూ విచ్ అండ్ ది కమ్యూనిటీ మీరు ఎర్న్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది సిన్స్ 2008 నుంచి ఉంది. అండ్ ఆల్ జాబ్ అప్లికెంట్ మస్ట్ బీ అప్లై డైరెక్ట్లీ ఈ ట్యూటర్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. కెరియర్ సెలెక్షన్ అయిపోతుంది. ఓకేనా, కెరియర్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం కిందికి వచ్చేస్తే మీరు ఇక్కడ ఇండివిజువల్లీ మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హౌ ఇట్ వర్క్స్, ఎలా పనిచేస్తుంది చెప్తుంది ఇక్కడ. యూ కెన్ ట్యూటర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడ నుండైనా మీరు టీచ్ చేయవచ్చు అండి ట్యూటర్గా. ఆల్ యూ నీడ్ ఈజ్ ఏ ల్యాప్టాప్ అండ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. మీకు ఒక ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఫోన్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఖచ్చితంగా ల్యాప్టాప్ అని అన్నారు. సో అప్లై ఎలా చేయాలన్నట్టు ఈ ట్యూటర్కి. ఓకే, సో సెండ్ యువర్ అప్లికేషన్. ఓకేనా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ డు నాట్ ఫర్గెట్ ఇన్క్లూడ్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచింగ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ కొన్ని అయితే పాయింట్స్ అయితే ఉంది. సో మనం మెయిన్ పాయింట్స్కి వద్దాం. వాట్ డూ యూ నీడ్ ఫ్రమ్ యూ, వాట్ డూ వీ నీడ్ ఫ్రమ్ యూ, ఏం కావాలట వాళ్ళకి. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ కావాలట. ఓకేనా, సో బ్యాచిలర్ డిగ్రీ కావాలి. నేను ఇక్కడ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్ ప్రకారంగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎక్స్పర్టీస్ ఈజ్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సైన్స్. CTET సర్టిఫికేషన్ ఈజ్ ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వర్క్ ఇన్ యుఎస్ షిఫ్ట్ టైమింగ్, అంటే యుఎస్ షిఫ్ట్ టైమింగ్ ప్రకారంగా, కానీ మీరు ఇండియా నుండే వర్క్ చేసుకోవచ్చు, కాకపోతే యుఎస్ షిఫ్ట్ ప్రకారంగా టైమింగ్ ఉంటుందని చెప్తున్నారు. మెయిన్ థింగ్ ఇక్కడ జాబ్, ఎలాంటి జాబ్స్ ఉంది అన్నట్టు, కరెంట్ ఓపెనింగ్. ఓకే, జాబ్ పొజిషన్స్ కరెంట్ ఓపెనింగ్ ఏమేమి ఉంది. ట్యూటరింగ్ బయాలజీ, మళ్ళీ ఇక్కడ ఏమన్నారు రిమోట్ వర్క్ అండ్ 0 to 1 ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బయాలజీ సబ్జెక్ట్, సేమ్ 0 to 1 ఎక్స్పీరియన్స్, రిమోట్ వర్క్ ఇంగ్లీష్, మళ్ళీ సేమ్ రిమోట్ వర్క్ 1 to 2 ఎక్స్పీరియన్స్, 2 year ఎక్స్పీరియన్స్. ఇక్కడ 0 అనలేదు. కెమిస్ట్రీకి 1 to 2 ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ కొంచెం కిందికి వస్తే ఇక్కడ మళ్ళీ మ్యాథమెటిక్స్కి కూడా 1 to 2 ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇయర్స్ రిమోట్ వర్క్. అండ్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ సైన్స్కి 0 ఎక్స్పీరియన్స్ లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, రిమోట్ వర్క్. అండ్ కోడింగ్కి కూడా 0 ఎక్స్పీరియన్స్ లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అది కూడా రిమోట్ జాబ్ వర్క్. సో ఇందులోకి వెళ్ళి మీకు ఏది అప్లై చేయాలనిపిస్తే అది మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా.
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బయాలజీకి సంబంధించింది అప్లై నౌ క్లిక్ చేస్తున్నాను. ఇంకోటి క్లిక్ చేయగానే మనకి ఇట్లా సాఫ్ట్వేర్ ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ట్యూటరింగ్ బయాలజీ ఫుల్ టైం వర్క్ ఉంటుంది అన్నట్టు, ఇది పార్ట్ టైం కాదు, ఫుల్ టైం ట్యూటరింగ్ బయాలజీ. ఓకే, పోస్ట్ ఏంటంటే రిమోట్ పొజిషన్ ఏంది, రిమోట్ జాబ్. ఓకే, సో 25th June 2004లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పొజిషన్ డీటెయిల్స్ ఏంటి అన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అబౌట్ అస్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు. 2008 నుంచి ఇది చేయడం జరిగింది. యూఎస్లో కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి బెంగళూరు ఇండియాలో కూడా ఉంది అన్నట్టు దీని బ్రాంచ్. ఓకే, సో ఈ బ్రాంచ్ ఇండియాలో కూడా ఉంది అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు వరల్డ్ క్లాస్ ఆన్లైన్ ట్యూటరింగ్. ఓకేనా, అండ్ ఫర్ K to 12. ఓకే, సో K to 12 అంటే కేజీ, LKG UKG ఉంటుంది కదా, సో K to 12 అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, రిమోట్ పొజిషన్ అంటే రిమోట్ అనగానే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు లుకింగ్ ఫర్ ఏ టీచర్ ఆర్ ట్యూటర్, వీళ్ళు అకాడమీ టీమ్గా అవ్వడానికి. అండ్ లుకింగ్ ఫర్ టీచర్స్ అండ్ ట్యూటర్స్ విత్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బయాలజీ. మనం బయాలజీ సెక్షన్లో ఉన్నాం కాబట్టి దీనిలో బయాలజీ అని చెప్పారు. అదే వేరే సెక్షన్లో ఉంటే మ్యాథమెటిక్స్ అయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ అని వస్తుంది. సో మీరు ఎందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏ సబ్జెక్ట్లో ఉంటుంది కదా, సో ఆ సబ్జెక్ట్కి సంబంధించి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ అబౌట్ ది పొజిషన్. ఓకే, ఓనర్షిప్ ఆఫ్ ట్యూటరింగ్ టాస్క్ ఆఫ్ eTutor World. Tutor will be expected to go extra mile in terms of analyzing student requirement on a regular basis and work on its accordingly. రిక్వైర్మెంట్ ఏమేమి ఉంది మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ హూ కెన్ టీచ్ బయాలజీ. గ్రాడ్యుయేట్ అయిన ఉండొచ్చు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఉండొచ్చు. సో కంపల్సరీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇక్కడ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, రెండు ఉండాలి, ఆన్లైన్ ఉండాలి, ఆఫ్లైన్ మోడ్ ఉండాలి, రెండు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఓకే, టు స్కూల్ చిల్డ్రన్స్. ఇది స్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్స్ కోసమే. ఓకేనా, ఈ టీచింగ్ ఏదైతే ఉందో స్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్స్ కోసం. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మాట్లాడడం రావాలి, చదవడం రావాలి, కమ్యూనికేట్ చేయడం రావాలి, రాయడం కూడా రావాలని చెప్తున్నారు. ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ యూఎస్ అండ్ అదర్ యూఎస్కి సంబంధించింది కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్తున్నారు. అండ్ జనరల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ MS Office టూల్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్తున్నారు. సో ఇది కూడా అవసరం పడుతుంది అన్నట్టు. ఎందుకంటే MS Office నాలెడ్జ్ ఎందుకన్నారంటే వాళ్ళు ఏదైనా నోట్స్ కానీ ఏదైనా మీకు PDF రూపంలో పంపించిన, MS Word రూపంలో పంపించిన, మీరు దాన్ని కొంచెం మీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకునేది కూడా అవసరం పడుతుంది కదా. అందుకే ఇంటర్నల్ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ అంటే మీరు టీచింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఇది కూడా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, వెళ్ళడం అవసరం లేదు, ఇంటి నుండే వర్క్ చేయడం, మనకు జర్నీ చేయడం అవసరం ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్కి మెయిన్ లాభం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో మనం ఫస్ట్ థింగ్ ఎటు వెళ్ళడం అవసరం లేదంటే జర్నీ చేయడం అవసరం లేదు. కాస్ట్ ఆఫ్ జర్నీ మిగులుతుంది, జర్నీ టైం మిగిలిపోతుంది, జర్నీ స్ట్రెస్ మిగిలిపోతుంది. అంటే ఇవన్నీ 4 మనకు ప్లస్ పాయింట్ ఉంది. ప్లస్ మనం ఇంటి నుండే చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇవన్నీ మనకు ప్లస్ పాయింటే కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇక్కడ క్యాండిడేట్ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మీరు ఇండియా నుండి ఎక్కడైనా కావచ్చు, ఏ స్టేట్లో అయినా కావచ్చు, మీరు వర్క్ ఫ్రమ్ ఇండియా వర్క్ చేసుకోవచ్చు. ది క్యాండిడేట్ విల్ రిక్వైర్డ్ వర్క్ ఫర్ 25 to 30 hours పర్ వీక్. ఒక వారంలో 25 to 30 hours వర్క్ చేయాలి అని చెప్తున్నారు. వారం మొత్తం కలిపి జనరల్గా మనకు 24 hours వన్ డే కదా, మనకు 7 వీక్ అంటే 7 days. 7 days లోపల అందులో సండే వదిలిపెడదాం, 6 days అనుకుందాం. 6 daysలో 25 to 30 hours చేయలేమా ఏంటి? ఈజీగా చేయగలుగుతాం. మనం ఇక్కడ లోకల్లో అయితే డైలీ మార్నింగ్ 9కి వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ 4:30 to 5 వరకు స్కూల్కి అయితే వెళ్ళి రావాలి. సో అక్కడనే మనకి 8 hours అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మొత్తం వారంలో ఒక 3 days వర్క్ చేసినా కూడా అది కవర్ అయిపోతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి
షుడ్ బి రెడీ టు కొలాబరేట్ విత్ ఈ ట్యూటర్ అకాడమీ. కంపల్సరీ వాళ్ళతో కొలాబరేట్ అవుతూ ఉండాలి టీమ్ తోటి అండ్ మేనేజర్ కూడా రెగ్యులర్ బేసిస్గా. ఓకేనా. షుడ్ బి రెడీ టు వర్క్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఇన్ యూఎస్ టైమ్ జోన్. వాళ్ళు ఇండియన్ టైమ్ జోన్ అనలేదు, యూఎస్ టైమ్ జోన్. ఇండియా టైమ్ జోన్ వేరు, ఎందుకంటే మీకు తెలుసు ఇండియా టైం వేరు, యూఎస్ టైమ్ జోన్ వేరు. మరి దానికి మీరు ఇంట్రెస్టెడా కింద అడుగుతున్నారు. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది క్లిక్ చేయండి. ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేస్తామో మనకి ఈ విధంగా ట్యూటర్ ఫర్ బయాలజీ అన్నట్టు రిమోట్ జాబ్ ఫుల్ టైం ఫుల్ టైం బేస్డ్. ఇక్కడ మీకు చూడండి బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్ అనేది నింపాలి. ఇక్కడ నేమ్ అడుగుతున్నారు. ఓకేనా. నేమ్ మెన్షన్ చేయాలి, ఈమెయిల్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఉంటే అది మెన్షన్ చేయాలి, అంటే అది ఒకవేళ ఫోన్ కలగకపోతే దీనికి కాల్ చేస్తున్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గ్రేడ్ సబ్జెక్ట్, మీరు మీ ప్రైమరీ సబ్జెక్ట్ ఏంటి. ఓకేనా. సో ప్రైమరీ గ్రేడ్ ఏంటి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్కి కావాల్సిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ. సెకండ్ సబ్జెక్ట్ ఏంటి, సెకండ్ గ్రేడ్ ఏంటి. ఓకేనా. సో ఇక్కడ ఉంది డీటెయిల్స్ మీరు నింపండి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లో మీకు హవర్స్ అవైలబుల్ పర్ డే, ఏ హవర్స్లో మీరు అవైలబుల్ ఉంటారు అది చూస్ చేసుకోవచ్చు. విల్లింగ్ టు వర్క్ ఇన్ యూఎస్ షిఫ్ట్ అది చూస్ చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్స్ చెప్పాలి, మీ సిటీ ఎక్కడిది అది చెప్పాలి, మీ స్టేట్ చెప్పాలి, మీ కంట్రీ ఏ కంట్రీ అది మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ. మరి మీకు ల్యాప్టాప్ ఉందా లేదా, మీకు ల్యాప్టాప్ ఉందా డెస్క్టాప్ ఉందా, మీకు తెలుసు కదా ఈ డిఫరెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్. ల్యాప్టాప్ అంటే మనం ఏదైతే వర్డ్లో పెట్టుకొని చేస్తాం చూసినారో వర్క్, చిన్న సిస్టమ్, స్లేట్ లెక్క ఉంటుంది, ఏంటంటే అటు తీసుకెళ్తారు. ఓకేనా. సో అది మీకు తెలుసు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డెస్క్టాప్ అనగానే కంప్యూటర్ ఏదైతే మనం డెస్క్ మీద పెడతామో, ఓకేనా, సిపియు అని అంటాం కదా, పీసీ కూడా అంటాం కదా. సో అది డెస్క్టాప్ ఉన్నట్టు. సో ల్యాప్టాప్ ఏంటంటే ఏంటంటే అటు క్యారీ చేసుకోవచ్చు, డెస్క్టాప్ని మనం క్యారీ చేయలేము. సో మీకు ఏది ఉంది ఇందులో అది అడుగుతుంది. లాస్ట్ కంపెనీలో మీరు ఎక్కడ వర్క్ చేసినారో అది మెన్షన్ చేయాలి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది అది మెన్షన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క సివి. ఓకేనా. మీ సివిని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సివి అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళు సివిని అప్లోడ్ చేస్తారు, ఫ్రెషర్స్ ఏమో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు. ఓకేనా. సో ఈ విధంగా చేసి నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ అప్లై చేసి ఇక్కడ అప్లై అనే బటన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి సబ్మిట్ అనేది అయిపోతుంది. ఎవరికి అయిపోతుంది, ఇగోండి ఈ ట్యూటర్ వరల్డ్ అనే వెబ్సైట్ ఏదైతుందో ఆ కంపెనీ అనుకుందాం, వాళ్ళకి మీ డాక్యుమెంట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు మీతోటి ఎలా ఏం చేయాలనేది డీటెయిల్స్ వాళ్ళు క్లియర్గా మాట్లాడతారు. వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ అనుసారంగా మీ డీటెయిల్స్ వాళ్ళకి మ్యాచ్ అయిందంటే డెఫినెట్గా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మీన్స్ ఈ ట్యూటర్ వరల్డ్. ఓకేనా. లైవ్ ఆన్లైన్ ట్యూటరింగ్ అంటే మనం ఇక్కడ ట్యూషన్స్ అని చెప్తాం కదా, అట్లా వాళ్ళు ఇక్కడ టీచింగ్ సో అట్లా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఆ విధంగా అండ్ టీచర్స్ ఎవరైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సబ్జెక్ట్ మీద, ఓకే, సో వాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద మంచిగా గ్రిప్ తెచ్చుకోవచ్చు. ఓకే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ.